ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బుజ్జిని చూసి ఈ పాపను ఎలా బ్రతికించాలో కూడా నాకు అర్థం కావటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో రమ్య పాపను తీసుకొని వచ్చి బుజ్జి పక్కన పడుకోబెట్టి, లేవరా నీ చెల్లె వచ్చింది, నీ చెల్లెని ఇక్కడైనా చూడరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి మేడం మీరు ఏం చేస్తున్నారు, పేషెంట్ పక్కన ఇలా పాపను పడుకోబెట్టి ఇలా లేవమంటే ఎలా లేస్తుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య వాళ్ళ అమ్మ, మేడం మీరు కాస్త ఆగండి, వాడికి అదంటే ఎంత ప్రాణమో తెలుసా, ఇప్పుడు ఏం జరుగుతుందో మనమే కళ్ళారా చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రమ్య మాత్రం, అవును మేడం ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో పాప బుజ్జి మాస్క్ తీస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ తీయగానే అక్కడున్న బుజ్జి ఒక్కసారిగా కదులుతూ ఉంటుంది. ఇంతలో అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నిజంగానే ఈ పాప రావటం వల్ల బుజ్జి లేచాడు అని చెప్పేసి రమ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలాంటి మిరాకిల్ నేను ఎప్పుడూ ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకుంటూ ఇంతలో అక్కడున్న రమ్య మాత్రం, ఇదిగో రాని చెల్లి వచ్చింది, పక్కన పడుకోబట్టాను చూడు ఒక్కసారి అని చెప్పేసి బుజ్జిని లేపుతూ ఉంటుంది. బుజ్జి ఒక్కసారి కళ్ళు తెరిచి తన చెల్లిని ఎత్తుకొని, మరి చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు నీకోసం ఎంత పరితపించాను, ఎక్కడెక్కడో తిరిగాను, నువ్వు ఎక్కడా వెళ్ళొద్దు, నా దగ్గర ఉండు చెల్లి, నువ్వు ఉంటేనే నేను చాలా ఆనందంగా ఉన్నా, నేను చాలా క్షేమంగా చూడగలను, ఇక నుండి నేను ఎక్కడికి పంపించాను, నేను ఒంటరిగా వదిలిపెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ రమ్యని పిలిపించి, ఇలాంటి మిరాకిల్ నేను ఎక్కడా చూడలేదు, ఆ పాప వల్లే అతను బ్రతికాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి రమ్యని చూసి అంటూ ఉంటుంది.